నివసిస్తున్న ఈ భూమి మాత్రమే ప్రపంచమా? మన కళ్లకు కనిపిస్తున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు మాత్రమే ఈ సృష్టిలో ఉన్నాయా? లేక మన ఇంద్రియాలకు అందని మరెన్నో లోకాలు, జీవులు, నాగరికతలు ఈ విశ్వంలో ఉన్నాయా? భూలోకం పైన స్వర్గం ఉన్నని, స్వర్గం పైన మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం ఉన్నాయని పురాణాలు ఎందుకు చెబుతున్నాయి? అలాగే భూమికి దిగువన అతలం, వితలం, సుతలం, తలాతలం, మహాతలం, రసాతలం, పాతాళం అనే 7 లోకాలు నిజంగానే ఉన్నాయా? ఆ లోకాలలో ఎవరు నివసిస్తారు? వాటిని ఎవరు పరిపాలిస్తారు? అవి ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. పురాణాలలో చెప్పబడిన లోకం అనే పదాన్ని మనం కేవలం ఒక గ్రహంగా మాత్రమే భావించకూడదు. లోకం అంటే జీవులు నివసించే ఒక ప్రపంచం కావచ్చు, ఒక విశాలమైన గ్రహ వ్యవస్థ కావచ్చు, ఒక సూక్ష్మమైన అస్తిత్వ స్థాయి కావచ్చు, లేదా ఒక ప్రత్యేకమైన చైతన్య స్థితిని సూచించే ప్రాంతం కావచ్చు. అందుకే పురాణాలలోని 14 లోకాలను మన సౌరమండలంలోని 14 గ్రహాలుగా ఊహించడం సరైనది కాదు. అదే సమయంలో అవన్నీ కేవలం ఊహాజనితమైన కథలేనని వెంటనే కొట్టిపారేయడం కూడా పురాణ భావనను పూర్తిగా అర్థం చేసుకున్నట్టు కాదు. శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణం, పద్మపురాణం, వాయుపురాణం వంటి గ్రంథాలలో ఈ విశ్వాన్ని అనేక స్థాయిలుగా వర్ణించారు. వాటిలో అత్యంత ప్రసిద్ధమైన విభజన 14 లోకాల వ్యవస్థ. ఈ 14 లోకాలలో 7 ఊర్ధ్వలోకాలు అంటే భూలోకంతో కలిపి పై స్థాయిలో ఉన్న 7 లోకాలు, మరో 7 అధోలోకాలు అంటే భూలోకానికి దిగువన ఉన్న 7 లోకాలు. ముందుగా పై 7 లోకాలను తెలుసుకుందాం. వాటి క్రమం: భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఇప్పుడు వీటిలో మొదటిది భూలోకం. భూలోకం అంటే మనం నివసిస్తున్న భూమి మాత్రమే అని సాధారణంగా అనుకుంటాం. కానీ పురాణ విశ్వవర్ణనలో భూలోకం అనే పదానికి మరింత విస్తృతమైన అర్థం ఉంది. భూమండలం, దానిలోని ద్వీపాలు, సముద్రాలు, పర్వతాలు, నదులు, మానవులు నివసించే ప్రాంతాలు అన్నీ భూలోక పరిధిలోకి వస్తాయి. ఇది స్థూలమైన శరీరాలతో జీవులు కర్మలు చేసే లోకం. పుణ్యం చేయాలన్నా, పాపం చేయాలన్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, మోక్షాన్ని సాధించాలన్నా అత్యంత విలువైన అవకాశం భూలోకంలోనే లభిస్తుందని ధర్మగ్రంథాలు చెబుతాయి. ఎందుకంటే స్వర్గంలో ప్రధానంగా పుణ్యఫలాన్ని అనుభవిస్తారు. అధోలోకాలలో కూడా జీవులు తమ కర్మలకు అనుగుణమైన అనుభవాలను పొందుతారు. కానీ మంచి చెడు మధ్య నిర్ణయం తీసుకుని కొత్త కర్మను బలంగా నిర్మించగల అవకాశం మనుష్య జన్మలో ఎక్కువగా ఉంటుంది. భూలోకానికి రాజు ఎవరు అనే ప్రశ్నకు ఒకే పేరు చెప్పడం సాధ్యం కాదు. భూమి మొత్తానికి ఒక శాశ్వత మానవ రాజును పురాణాలు నిర్ణయించలేదు. ప్రతి యుగంలో, ప్రతి మన్వంతరంలో వేర్వేరు మనువులు, చక్రవర్తులు, రాజులు భూమిలోని ప్రాంతాలను పాలిస్తారు. భూమికి అధిష్టాత్రి దేవత భూదేవి. విశ్వపాలనలో భూమి విష్ణుమూర్తి ఆధీనంలో ఉందని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది. ఒక మన్వంతర కాలంలో మానవ జాతికి ధర్మ వ్యవస్థను నడిపించే ప్రధాన అధికారి మనువు. అయితే మనువును భూలోకానికి ఏకైక రాజు అని చెప్పడం కంటే ఆ మన్వంతరానికి మానవజాతి అధిపతి, ధర్మ నిర్దేశకుడు అని చెప్పడం సరైనది. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నామని పురాణకాల గణన చెబుతుంది. అందువల్ల ప్రస్తుత మనువు వైవస్వత మనువు. భూలోకానికి పైన భువర్లోకం ఉంటుంది. భువర్లోకం అంటే భూమి ఉపరితలం నుండి సూర్యమండలానికి మధ్యనున్న అంతరిక్ష ప్రాంతం అనే వర్ణన ఒక సంప్రదాయంలో కనిపిస్తుంది. వాయువు ప్రవహించే ప్రదేశం, మేఘాల సంచరించే ప్రాంతం, గ్రహాల మధ్యనున్న అంతరిక్ష స్థితులు, సిద్ధులు, చారణలు, విద్యాధరులు, గంధర్వులు, యక్షులు వంటి అనేక జీవగణాలు నివసించే స్థాయిలు భువర్లోకంతో సంబంధం కలిగి చెప్పబడతాయి. మనుష్య కంటికి కనిపించని సూక్ష్మ శరీర జీవులు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తారని పురాణాలు వివరిస్తాయి. పితృదేవతలకు సంబంధించిన కొన్ని స్థితులను కూడా భువర్లోక పరిధిలో చెప్పే సంప్రదాయాలు ఉన్నాయి. భువర్లోకానికి ఒకే రాజు ఉన్నాడని ప్రధాన పురాణాలు స్పష్టంగా చెప్పవు. ఇందులో అనేక విభిన్న జీవగణాలు ఉంటాయి. వాటికి వేర్వేరు అధిపతులు ఉంటారు. యక్షులకు కుబేరుడు అధిపతి, గంధర్వులకు చిత్రరథుడు వంటి గంధర్వాధిపతుల పేర్లు ఇతిహాసాలలో కనిపిస్తాయి. పితృగణాలకు వేర్వేరు పితృదేవతలు నాయకత్వం వహిస్తారు. అందువల్ల భువర్లోకానికి రాజు కుబేరుడు అని చెప్పడం కూడా పూర్తిగా సరైంది కాదు. ఆయన ప్రధానంగా యక్షులకు
సంపదకు అధిపతి. భువర్లోకం మొత్తం ఆయన రాజ్యమని పురాణాలు చెప్పవు. భువర్లోకానికి పైన స్వర్గలోకం ఉంటుంది. దీనిని స్వర్లోకం, స్వర్లోకం, దేవలోకం, ఇంద్రలోకం అని కూడా అంటారు. పుణ్యకర్మలు చేసిన జీవులు తమ పుణ్యఫలాన్ని అనుభవించే ప్రధాన దివ్య ప్రపంచంగా దీనిని వర్ణించారు. స్వర్గంలో దేవతలు, గంధర్వులు, అప్సరసలు, మరుత్తులు, వసువులు, ఆదిత్యులు, అశ్విని దేవతలు వంటి అనేక దివ్యగణాలు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ నందనవనం, దేవసభలు, దివ్య విమానాలు, అమరావతి వంటి అద్భుతమైన ప్రదేశాలు ఉన్నట్లు వర్ణనలు కనిపిస్తాయి. స్వర్గలోకానికి రాజు దేవేంద్రుడు. ఇంద్రుడు అనేది ఎల్లప్పుడూ ఒకే జీవుని వ్యక్తిగత పేరు మాత్రమే కాదు, అది ఒక పదవి కూడా. ప్రతి మన్వంతరంలో ఇంద్ర పదవిని వేరొక పుణ్యాత్ముడు పొందవచ్చు. ప్రస్తుత మన్వంతరంలోని ఇంద్రుడు పురంధరుడు లేదా శక్రుడు అని పురాణ సంప్రదాయం చెబుతుంది. ఇంద్రుడు దేవతల రాజు. ఆయన రాజధాని అమరావతి. ఆయన వాహనం ఐరావతం, వజ్రాయుధం ఆయన ప్రధాన ఆయుధం. కానీ ఇంద్రుడు పరమేశ్వరుడు కాదు. ఆయన కూడా తన పుణ్యం, కర్మ, పదవీ కాలానికి లోబడిన దేవాధికారి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక ముఖ్యమైన సత్యాన్ని చెబుతాడు. పుణ్యం చేసిన వారు స్వర్గానికి చేరి దివ్యమైన భోగాలను అనుభవిస్తారు. కానీ వారి పుణ్యం పూర్తయిన తర్వాత మళ్లీ మానవలోకానికి తిరిగి వస్తారు. అంటే స్వర్గం శాశ్వతమైన మోక్షస్థానం కాదు. అది అత్యున్నతమైన భౌతిక సుఖాలు ఉన్న లోకమైనప్పటికీ అక్కడ కూడా కాలం, కర్మ, పదవుల మార్పు ఉంటాయి. స్వర్గలోకానికి పైన మహర్లోకం ఉంటుంది. మహర్లోకం మహర్షులు, తపస్సంపన్నులు, దీర్ఘాయుషు కలిగిన దివ్యజీవులు నివసించే లోకం. భృగు మహర్షి వంటి గొప్ప ఋషులు మహర్లోకంలో ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. బ్రహ్మదేవుని ఒక పగలు పూర్తయ్యే సమయంలో సంభవించే నైమిత్తిక ప్రళయంలో భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం తీవ్రమైన విధ్వంసాన్ని ఎదుర్కొంటాయని పురాణాలు వివరిస్తాయి. ఆ సమయంలో మహర్లోకంలోని మహర్షులు తాపాన్ని తట్టుకోలేక జనలోకానికి చేరుతారని చెప్పబడింది. దీనివల్ల మహర్లోకం స్వర్గం కంటే ఎంతో ఉన్నతమైనదైన సంపూర్ణంగా శాశ్వతమైనది కాదని తెలుస్తుంది. మహర్లోకానికి ఒక రాజు ఉన్నాడని గ్రంథాలు చెప్పవు. భృగు మహర్షి అక్కడి ప్రధాన మహర్షులలో ఒకరు. అందువల్ల భృగువును మహర్లోక రాజు అని చెప్పడం కంటే మహర్లోకంలోని ప్రముఖ మహర్షి అని చెప్పడం ప్రామాణికం. ఈ లోకం రాజ్యపాలన కంటే జ్ఞానం, యజ్ఞం, తపస్సు, ధ్యానం ఆధారంగా ఉన్న ఋషిలోకం. మహర్లోకానికి పైన జనలోకం ఉంటుంది. జనలోకం అత్యున్నతమైన జ్ఞానస్థితిని పొందిన బ్రహ్మర్షులు, మనస్పుత్రులు నివసించే లోకంగా వర్ణించబడింది. బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు వంటి కుమారులు జనలోకంతో సంబంధం కలిగి చెప్పబడతారు. వీరు బాలుర రూపంలో కనిపించినప్పటికీ అత్యున్నతమైన బ్రహ్మజ్ఞానులు. భౌతిక సుఖాల పట్ల ఆసక్తి లేకుండా పరబ్రహ్మతత్వంలో నిలిచిన మహాయోగులు. జనలోకానికి కూడా ఒక రాజు ఉన్నాడని ప్రధాన గ్రంథాలు స్పష్టంగా చెప్పవు. సనకాది మహర్షులు అక్కడి ప్రధాన నివాసులు, జ్ఞానమూర్తులు. వారిలో ఎవ్వరినీ సాధారణ రాజుగా చూడకూడదు. జనలోకం అధికారంతో నడిచే రాజ్యం కంటే జ్ఞానస్వరూపులైన మహర్షుల నివాస స్థానం. జనలోకానికి పైన తపోలోకం ఉంటుంది. పేరులోనే దాని స్వభావం ఉంది. అత్యంత తీవ్రమైన తపస్సు, వైరాగ్యం, ఆత్మజ్ఞానం కలిగిన మహాత్ములు నివసించే స్థితి తపోలోకం. భౌతిక కోరికలు దాదాపుగా క్షీణించి చైతన్యం, పరమసత్యం వైపు నిలిచిన మహాయోగులు అక్కడ ఉంటారని పురాణాలు చెబుతాయి. అక్కడి జీవుల ఆయుష్, తేజస్సు, జ్ఞానం మనుష్యుల ఊహకు అందనివిగా వర్ణించబడ్డాయి. కొన్ని సంప్రదాయాలలో వైరాజ దేవతలు లేదా అత్యున్నత తపస్సులు అక్కడ నివసిస్తారని పేర్కొంటారు. తపోలోకానికి ఒక నిర్దిష్ట రాజు ఉన్నాడని ప్రధాన పురాణ వర్ణనలో లేదు. అది కూడా సాధారణ రాజ్యంలో ఉండదు. తపస్సే అక్కడి జీవనాధారం. జ్ఞానం, వైరాగ్యం, పరమధ్యానం అక్కడి వ్యవస్థను నిలబెడతాయి. తపోలోకానికి పైన ఈ భౌతిక బ్రహ్మాండంలోని అత్యున్నత లోకం సత్యలోకం. దీనినే బ్రహ్మలోకం అని కూడా అంటారు. సత్యలోకంలో బ్రహ్మదేవుడు నివసిస్తాడు. ఆయనతో పాటు అత్యున్నతమైన ఋషులు, బ్రహ్మజ్ఞానులు, సృష్టి కార్యానికి సంబంధించిన దివ్య శక్తులు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. సత్యలోకానికి అధిపతి చతుర్ముఖ బ్రహ్మ. బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండంలో సృష్టి కార్యాన్ని నిర్వహించే అధికారి. ఆయన పరబ్రహ్మ కాదు. ఆయన కూడా మహావిష్ణువు నుంచి ఉద్భవించిన బ్రహ్మాండంలో తన బాధ్యతను నిర్వర్తించే సృష్టికర్త. పురాణకాల గణన ప్రకారం బ్రహ్మదేవుడు ఒక పగలు 1000 మహాయుగాలకు సమానం. ఆయన రాత్రి కూడా అంతే కాలం ఉంటుంది. బ్రహ్మదేవుని ఆయుష్ 100 బ్రహ్మ సంవత్సరాలని చెప్పబడింది. ఇంతటి విశాలమైన కాలాన్ని కలిగి ఉన్నప్పటికీ సత్యలోకం కూడా భౌతిక సృష్టిలో భాగమే.
బ్రహ్మదేవుని ఆయుష్ పూర్తయినప్పుడు జరిగే మహాప్రళయంలో సత్యలోకంతో సహా బ్రహ్మాండం లయమవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బ్రహ్మలోకం వరకు ఉన్న సమస్త లోకాలకు చేరిన వారు తిరిగి జనన మరణ చక్రంలోకి రావలసిందే, నన్ను పొందిన వారికి మాత్రం పునర్జన్మ ఉండదు అనే భావాన్ని తెలియజేస్తాడు. అందువల్ల సత్యలోకం అత్యున్నతమైన భౌతిక లోకం. కానీ వైకుంఠం, గోలోకం వంటి పరమాత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక ధామాలు ఈ 14 భౌతిక లోకాల కంటే అతీతమైనవి. ఇక్కడ ఒక ముఖ్యమైన సందేహం వస్తుంది. సత్యలోకాన్ని కూడా బ్రహ్మలోకం అంటారు. పరమాత్మకు సంబంధించిన శాశ్వతమైన ఆధ్యాత్మిక స్థితిని కూడా కొన్ని సందర్భాల్లో బ్రహ్మధామం లేదా సనాతన బ్రహ్మలోకం అని అంటారు. ఈ రెండింటినీ ఒకటిగా భావించకూడదు. చతుర్ముఖ బ్రహ్మ నివసించే సత్యలోకం భౌతిక బ్రహ్మాండంలో అత్యున్నత స్థానం. కానీ భౌతిక సృష్టికి అతీతమైన వైకుంఠాది ధామాలు శాశ్వతమైనవి. ఇప్పుడు భూలోకానికి దిగువన ఉన్న 7 అధోలోకాల గురించి తెలుసుకుందాం. అవి అతలం, వితలం, సుతలం, తలాతలం, మహాతలం, రసాతలం, పాతాళం. ఈ లోకాల గురించి మాట్లాడేటప్పుడు మరో అపోహను తొలగించుకోవాలి. ఈ 7 లోకాలన్నీ నరకాలు కావు. పురాణాలలో నరకలోకాలు వేరుగా వర్ణించబడ్డాయి. యమధర్మరాజు పాలనలో పాపకర్మలకు అనుగుణంగా శిక్షలను అనుభవించే నరకస్థితులు ఉంటాయి. కానీ అతలాది 7 అధోలోకాలను శ్రీమద్భాగవతం బిలస్వర్గాలు అని వర్ణిస్తుంది. అంటే భూమికి దిగువన ఉన్నప్పటికీ అనేక భోగ సంపదలతో నిండిన అంతర్భౌమ స్వర్గాల వంటివి. అక్కడ సూర్యకాంతి నేరుగా చేరదని, అయినప్పటికీ నాగుల శిరస్సులపై ఉన్న మణుల కాంతి చీకటిని తొలగిస్తుందని భాగవతం చెబుతుంది. అక్కడ అందమైన నగరాలు, రాజభవనాలు, ఉద్యానవనాలు, సరస్సులు, రత్నాలతో నిర్మించిన గృహాలు ఉన్నట్లు వర్ణించబడింది. ఈ అద్భుత నగరాలలో అనేక నిర్మాణాలను మయదానవుడు నిర్మించాడని కూడా చెప్పబడింది. భూలోకానికి దిగువన మొదటిది అతలలోకం. అతలలోకంలో మయదానముని కుమారుడైన బలుడు నివసిస్తాడని శ్రీమద్భాగవతం చెబుతుంది. ఇతడు అనేక మాయాశక్తులు, తాంత్రిక శక్తులు కలిగిన అసురుడు. అతలంలోకి ప్రవేశించే జీవులను మోహింపజేసే శక్తులు, మత్తును కలిగించే పదార్థాలు, ఇంద్రియ సుఖాలకు బంధించే వాతావరణం ఉంటుందని పురాణ వర్ణన. అతలలోకానికి సంబంధించి ప్రధానంగా పేర్కొనబడిన అధిపతి బలుడు. అందువల్ల అతలానికి పాలకుడు లేదా ప్రధాన అసురాధిపతి బలుడు అని చెప్పవచ్చు. అయితే ఇతడిని మహాబలి చక్రవర్తితో కలపకూడదు. అతలంలోని బలుడు మయదానవుని కుమారుడు. సుతలలోకంలోని మహాబలి విరోచనుని కుమారుడు, ప్రహ్లాదుని మనువడు. అతలానికి దిగువన వితలలోకం ఉంటుంది. వితలలోకంలో హాటకేశ్వరుడనే రూపంలో పరమశివుడు భవానీదేవితో కలిసి నివసిస్తాడని శ్రీమద్భాగవతం చెబుతుంది. ఆయన శక్తి నుంచి ఉద్భవించిన ఒక ప్రత్యేకమైన ప్రవాహం అగ్నితో కరవడం వల్ల హాటకం అనే విశిష్టమైన బంగారం ఏర్పడుతుందని పురాణ వర్ణన. ఇక్కడ చాలా మంది వితలలోకానికి రాజు హరుడు అని చెబుతారు. కానీ గ్రంథం ప్రధానంగా హరుడు, భవాని అక్కడ నివసిస్తున్నారని చెబుతుంది. ఆయనను సాధారణ రాజుగా కాకుండా ఆ లోకానికి ప్రధాన దైవ సన్నిధ్యం, అధిష్టాతగా భావించడం సరైనది. అందువల్ల వితలానికి ప్రధాన అధిష్టాత హాటకేశ్వర రూపంలోని పరమశివుడు. వితలానికి దిగువన సుతలలోకం ఉంటుంది. సుతలలోకానికి అధిపతి మహాబలి చక్రవర్తి. ప్రహ్లాదుని మనవుడైన బలి చక్రవర్తి మహాదానశీలుడు, గొప్ప పరాక్రమవంతుడు. ఆయన తన శక్తితో 3 లోకాలపై ఆధిపత్యాన్ని సంపాదించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనావతారంలో ఆయన యజ్ఞశాలకు వచ్చి 3 అడుగుల నేలను దానంగా కోరాడు. బలి చక్రవర్తి మాట ఇచ్చిన తర్వాత వామనుడు త్రివిక్రమ రూపాన్ని ధరించాడు. 1 అడుగుతో భూమిని, మరో అడుగుతో ఆకాశ లోకాలను కొలిచాడు. 3వ అడుగు ఎక్కడ పెట్టాలని అడిగినప్పుడు బలి తన శిరస్సును సమర్పించాడు. బలి తన రాజ్యాన్ని కోల్పోయినట్టు బయటకు కనిపించినప్పటికీ వాస్తవంగా అతని భక్తి, సత్యనిష్ఠ, దానగుణం వల్ల మహావిష్ణువు అతనికి సుతల లోకాన్ని ప్రసాదించాడు. సుతలం ఇంద్రలోకానికంటే కూడా అద్భుతమైన సంపదలతో నిండి ఉందని భాగవతం చెబుతోంది. అంతేకాకుండా మహావిష్ణువు స్వయంగా బలి ద్వారం వద్ద రక్షకుడిగా ఉంటానని వరమిచ్చాడు. అందువల్ల సుతలానికి రాజు మహాబలి చక్రవర్తి. 14 లోకాల వివరణలో పాలకుడు అత్యంత స్పష్టంగా చెప్పబడిన లోకాలలో సుతలం ఒకటి. సుతలానికి దిగువన తలాతల లోకం ఉంటుంది. తలాతల లోకంలో మైదానవుడు నివసిస్తాడు. ఇతడు అసురుల గొప్ప శిల్పి, వాస్తు నిపుణుడు, మాయా విద్యలో అసాధారణమైన జ్ఞానం కలిగినవాడు. దేవతల శిల్పి విశ్వకర్మ అయితే దానవులు, అసురులకు మయుడు గొప్ప నిర్మాణకర్తగా చెప్పబడతాడు. మయసభ వంటి అద్భుత నిర్మాణాలతో ఇతనికి సంబంధం ఉంది. త్రిపురాల నాశన సమయంలో శివుడు మయదానవుణ్ణి రక్షించాడని, అందువల్ల అతడు శివుని అనుగ్రహంతో తలాతలంలో నివసిస్తున్నాడని
భాగవత సంప్రదాయం చెబుతుంది. తలాతలానికి ప్రధాన అధిపతి మయదానవుడు. అతడిని ఆ లోకపు పాలకుడిగా చెప్పవచ్చు. తలాతలానికి దిగువన మహాతలలోకం ఉంటుంది. మహాతలలోకం మహాసర్పాలు, నాగజాతులకు సంబంధించిన ప్రాంతం. కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు వంటి అనేక శక్తివంతమైన నాగాధిపతులు తమ కుటుంబాలతో అక్కడ నివసిస్తారని భాగవతం చెబుతుంది. వీరు కద్రువ సంతతికి చెందిన నాగులు. వీరికి అనేక శిరస్సులు, మహాబలం, విషశక్తి ఉంటాయని పురాణ వర్ణన. అయినప్పటికీ గరుడుడంటే వీరికి భయం ఉంటుంది. మహాతలానికి ఒకే రాజు ఉన్నాడని భాగవతం చెప్పదు. తక్షకుడు, కాళీయుడు, కుహకుడు, సుషేణుడు వంటి పలువురు నాగనాయకులు అక్కడ ఉంటారు. అందువల్ల మహాతలానికి రాజు తక్షకుడు అని ఒక్క పేరుతో చెప్పడం పూర్తి సత్యం కాదు. మహాతలం అనేక నాగవంశాధిపతుల నివాస ప్రాంతం. మహాతలానికి దిగువన రసాతల లోకం ఉంటుంది. రసాతలంలో దైత్యులు, దానవులు, పణులు, నివాత కవచులు, కాలకేయులు, హిరణ్యపురవాసులు వంటి శక్తివంతమైన అసుర వంశాలు నివసిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. వీరు దేవతలకు శత్రువులుగా, మహాశక్తివంతులుగా వర్ణించబడతారు. ఒకప్పుడు వీరికి ఎంతో బలం ఉన్నప్పటికీ విష్ణువు తేజస్సు వల్ల వారి శక్తి నియంత్రించబడిందని భాగవతం చెబుతుంది. రసాతలానికి ఒకే రాజు పేరు ప్రధాన భాగవత వర్ణనలో ఇవ్వబడలేదు. వివిధ అసుర జాతులకు వేర్వేరు నాయకులు ఉంటారు. కొన్ని పురాణాలు, ఇతిహాస సంప్రదాయాలు రసాతలంలో వాసుకి వంటి నాగాధిపతులను కూడా ప్రస్తావిస్తాయి. కానీ అన్ని గ్రంథాలు ఒకే క్రమం, ఒకే పాలకుల జాబితాను ఇవ్వవు. అందువల్ల రసాతలానికి ఒకే రాజును నిర్ణయించడం ప్రామాణికం కాదు. ఇది అనేక దైత్య, దానవ వంశాలకు చెందిన శక్తివంతమైన సమూహాల నివాస స్థానం. రసాతలానికి దిగువన పాతాళలోకం ఉంటుంది. 7 అధోలోకాలలో చివరిది పాతాళం. దీనిని నాగలోకం అనే పేరుతో కూడా అనేక సందర్భాలలో పేర్కొంటారు. పాతాళంలో వాసుకి, శంఖుడు, కులుకుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడుడు, కంబలుడు, అశ్వతరుడు, దేవదత్తుడు వంటి అనేక మహానాగులు నివసిస్తారని భాగవతం వర్ణిస్తుంది. వీరిలో కొందరికి 5 శిరస్సులు, కొందరికి 7, 10, 100, మరికొందరికి 1000 శిరస్సులు ఉన్నట్లు పురాణ రూపక వర్ణనలు కనిపిస్తాయి. వారి శిరస్సులపై ఉండే మణుల కాంతి పాతాళంలోని చీకటిని తొలగిస్తుందని చెప్పబడింది. పాతాళానికి రాజు ఎవరు అనే విషయంలో పురాణ సంప్రదాయాలలో భేదాలు ఉన్నాయి. వాసుకిని నాగరాజుగా అనేక గ్రంథాలు పేర్కొంటాయి. కొన్ని సంప్రదాయాలలో బలిచక్రవర్తిని పాతాళాధిపతిగా సాధారణంగా పిలుస్తారు. కానీ శ్రీమద్ భాగవతంలోని స్పష్టమైన క్రమం ప్రకారం బలిచక్రవర్తి సుతల లోకంలో నివసిస్తాడు. అందువల్ల భాగవత ఆధారంగా చెప్పాలంటే పాతాళం అనేక నాగాధిపతుల నివాసం. వాసుకి ప్రముఖ నాగరాజు. కానీ పాతాళం మొత్తం ఒక్క వాసుకి మాత్రమే పాలిస్తాడని ప్రతి పురాణం ఒకే విధంగా చెప్పదు. పాతాళానికి కూడా దిగువన అనంతశేషుడు ఉంటాడని శ్రీమద్ భాగవతం, విష్ణు పురాణం చెబుతున్నాయి. అనంతుడు సహస్ర శిరస్సులు కలిగిన ఆదిశేషుడు. ఆయనను సంకర్షణ స్వరూపంగా భావిస్తారు. సమస్త భూమండలాన్ని తన శిరస్సులపై ధరించి ఉన్నాడని పురాణాలు రూపకంగా వర్ణిస్తాయి. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఆదిశేషునిపై శయనిస్తాడు. సృష్టి, స్థితి, లయలతో అనంతుడికి లోతైన సంబంధం ఉంది. కల్పాంతంలో ఆయన నుంచి ఉద్భవించే అగ్ని లోకాలను దహనం చేస్తుందని పురాణ వర్ణన. అయితే అనంతశేషుడు 14 లోకాలలో ఒక ప్రత్యేక 15వ లోకానికి రాజు కాదు. ఆయన పాతాళానికి దిగువన ఉండి విశ్వాన్ని ధరిస్తున్న దైవస్వరూపుడు. ఇప్పుడు ఈ 14 లోకాల ఖచ్చితమైన స్థానం ఏమిటో తెలుసుకుందాం. పురాణ వర్ణన ప్రకారం భూలోకం మధ్యస్థానంగా తీసుకోబడుతుంది. భూలోకం పైన వరుసగా భువలోకం, స్వర్గలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం ఉంటాయి. భూలోకం దిగువన వరుసగా అతలం, వితలం, సుతలం, తలాతలం, మహాతలం, రసాతలం, పాతాళం ఉంటాయి. శ్రీమద్ భాగవతం పంచమ స్కంధం ప్రకారం భూమికి దిగువన 70,000 యోజనాల విస్తృతిలో ఈ 7 అధోలోకాలు ఉన్నాయని, ఒక్కో లోకానికి మధ్య సుమారు 10,000 యోజనాల అంతరం ఉన్నట్లు వివరణ లభిస్తుంది. అయితే యోజనం అనే పురాతన కొలతకు అన్ని గ్రంథాలు, వ్యాఖ్యానాలు ఒకే ఆధునిక విలువను నిర్ణయించలేదు. అందువల్ల యోజనాలను నేరుగా కిలోమీటర్లుగా మార్చి ఆధునిక అంతరిక్ష పటంలో వాటికి ఖచ్చితమైన అక్షాంశాలు, రేఖాంశాలు చూపించడం సాధ్యం కాదు. పురాణాలు భూమికి దిగువన అని చెప్పినప్పుడు అది మనం నేలను తవ్వుకుంటూ వెళితే చేరుకునే సాధారణ భూగర్భ ప్రాంతమని తప్పనిసరిగా అర్థం కాదు. ఎందుకంటే ఆ లోకాలు భూమికి సమానమైన వెడల్పు, విస్తారాన్ని కలిగి ఉన్నాయని కూడా భాగవతం చెబుతుంది. అక్కడ మహానగరాలు, ఆకాశాలు, ఉద్యానవనాలు, సరస్సులు, అనేక జీవజాతులు ఉన్నట్లు వర్ణిస్తుంది. అందువల్ల
దిగువ అనే పదం విశ్వ నిర్మాణంలో ఒక దిగువ స్థాయిని, వేరొక అస్తిత్వపరమైన మండలాన్ని లేదా మన ఇంద్రియాలకు అందని భౌతిక సూక్ష్మ స్థితిని సూచిస్తుండవచ్చు. శ్రీమద్ భాగవతం మరో అద్భుతమైన విధానంలో ఈ లోకాల స్థానాన్ని విరాట్ పురుషుని శరీరంతో పోల్చి వివరిస్తుంది. భూలోకాన్ని విరాట్ పురుషుని నడుము లేదా మధ్యస్థానంతో సంబంధపరుస్తారు. జనలోకం, తపోలోకం ఆయన ఛాతి నుంచి మెడ వరకు ఉన్న భాగాలతో, సత్యలోకాన్ని ఆయన శిరస్సుతో పోల్చారు. అదేవిధంగా అతలాన్ని నడుము దిగువ భాగంతో, వితలాన్ని తొడలతో, సుతలాన్ని మోకాళ్లతో, తలాతలాన్ని కాళ్ల దిగువ భాగంతో, మహాతలాన్ని చీలమండలతో, రసాతలాన్ని పాదాలపై భాగంతో, పాతాళాన్ని అరికాళ్లతో పోల్చారు. ఈ వర్ణనను చూసి నిజంగా ఒక మహాకాయ మానవ శరీరంలో లోకాలు ఉన్నాయని మాత్రమే భావించకూడదు. సమస్త విశ్వమే పరమాత్మ యొక్క విరాట్ స్వరూపమని తెలియజేసే ఆధ్యాత్మిక దృష్టి ఇది. మన శరీరంలో తల, హృదయం, నడుము, కాళ్ళు వేరువేరు స్థాయిల్లో ఉన్నట్లే విశ్వంలో కూడా వేరువేరు గుణాలు, చైతన్యాలు, జీవులు కలిగిన స్థాయిలు ఉన్నాయని ఈ రూపకం తెలియజేస్తుంది. అయితే అన్ని పురాణాలు లోకాల పేర్లు, వాటి క్రమం, నివాసుల వివరాలను అచ్చంగా ఒకే విధంగా చెప్పారు. ఉదాహరణకు భాగవతం, పద్మ పురాణాలలో అధోలోకాల ప్రసిద్ధ క్రమం అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళం. కానీ విష్ణు పురాణంలోని కొన్ని పాఠాలలో నితల, గభస్తిమత్ వంటి పేర్లు కూడా కనిపిస్తాయి. వాయు పురాణంలో కూడా కొన్ని పేర్లు, క్రమాలలో తేడాలు ఉన్నాయి. ఇది తప్పు అని కాదు. పురాణాలు వేరువేరు కల్పాలు, మన్వంతలాలు, సంప్రదాయాలు లేదా వేరువేరు విశ్వవర్ణన పద్ధతులను తెలియజేస్తుండవచ్చు. కానీ నేడు సాధారణంగా అంగీకరించబడిన 14 లోకాల జాబితా భాగవతంలో కనిపించే జాబితానే. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ 14 లోకాలు నిజంగానే ఉన్నాయా? దీనికి సమాధానం మనం నిజం అనే పదాన్ని ఎలా అర్థం చేసుకుంటామనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక ఖగోళ శాస్త్రం ఇప్పటి వరకు భూలోకం పైన సత్యలోకం ఉంది, భూమికి దిగువన సుతల లోకం ఉంది అని పురాణ పేర్లతో నిర్ధారించలేదు. మన శాస్త్రీయ పరికరాలు, గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, కృష్ణబిలాలు, శక్తి తరంగాలు, కనిపించని పదార్థం వంటి అనేక విశ్వ రహస్యాలను పరిశీలిస్తున్నాయి. కానీ పురాణాలలో చెప్పబడిన లోకాలన్నింటినీ ఆధునిక శాస్త్రంలోని గ్రహాలతో నేరుగా సమానం చేసే నిర్ధారిత ఆధారం ప్రస్తుతం లేదు. అందువల్ల సత్యలోకమంటే ఈ గెలాక్సీ, పాతాళమంటే భూమి లోపలి పొర, సుతలమంటే ఫలానా గ్రహమని ఖచ్చితంగా చెప్పడం ఊహ మాత్రమే అవుతుంది. అదే సమయంలో మన కళ్లకు కనిపించినది లేదని చెప్పడం కూడా శాస్త్రీయ దృష్టి కాదు. మన కంటికి గాలి కనిపించదు, విద్యుత్ చుంబక తరంగాలన్నీ కనిపించవు. విశ్వంలో ఉన్న పదార్థం, శక్తిలో చాలా భాగం మనకు నేరుగా కనిపించదు. మన ఇంద్రియాలు ఎంతో పరిమితమైన పరిధిలో మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి మనకు కనిపించని జీవస్థాయిలు అసలు ఉండవని శాస్త్రం కూడా నిరూపించలేదు. పురాణ దృష్టిలో 14 లోకాలు నిజమైన విశ్వస్థాయిలు. అవి కర్మ, చైతన్యం, సూక్ష్మ శరీరం, దివ్యశక్తులు, జీవుల యోగ్యతల ఆధారంగా అనుభవించబడే ప్రపంచాలు. ఒక సాధారణ మానవుడు విమానం లేకుండా ఆకాశంలో ప్రయాణించలేడు. నీటిలో జీవించే చేప భూమిపై ఎక్కువసేపు ఉండలేదు. మనిషి సముద్రపు అడుగున ప్రత్యేకమైన పరికరాలు లేకుండా జీవించలేడు. అంటే ప్రతి ప్రపంచంలోకి ప్రవేశించడానికి తగిన శరీరం, తగిన సామర్థ్యం అవసరం. అదేవిధంగా పురాణాల ప్రకారం వేరే లోకాలకు వెళ్ళడానికి కేవలం ఇనుముతో తయారు చేసిన వాహనం సరిపోదు. ఆ లోకానికి తగిన కర్మ, పుణ్యం, సూక్ష్మ శరీరం, యోగశక్తి లేదా దైవానుగ్రహం అవసరం. స్వర్గానికి పుణ్యకర్మల వల్ల చేరుతారు. ఉన్నత ఋషిలోకాలకు తపస్సు, జ్ఞానం వల్ల చేరుతారు. అధోలోకాల జన్మలు కూడా జీవుల కర్మ, వాసనలు, స్వభావాలకు అనుగుణంగా లభిస్తాయి. అందువల్ల పురాణాలలో లోకాల మధ్య ప్రయాణం కేవలం భౌతిక దూరాన్ని దాటడం కాదు, అది జీవుని శరీరం, కర్మ, చైతన్యం మారడాన్ని కూడా సూచిస్తుంది. 14 లోకాల వర్ణనలో మరో గొప్ప సందేశం ఉంది. భూలోకం నుంచి సత్యలోకం వరకు ఉన్న లోకాలలో ఎంతటి సుఖమున్నా, ఎంతటి ఆయుష్ ఉన్నా అవన్నీ కాలానికి లోబడినవే. అతలాది అధోలోకాలలో ఎంతటి సంపద, ఇంద్రియ సుఖమున్నా అవి కూడా శాశ్వతం కావు. స్వర్గానికి రాజైన ఇంద్రుడి పదవి కూడా శాశ్వతం కాదు. సత్యలోకంలోని బ్రహ్మదేవుని పదవి కూడా శాశ్వతం కాదు. సుతలంలో అపారమైన సంపద పొందిన బలిచక్రవర్తి గొప్పతనం కూడా సంపద వల్ల కాదు, ఇచ్చిన మాట కోసం తనను తాను సమర్పించిన భక్తి వల్ల. అందుకే పురాణాల లక్ష్యం కేవలం విశ్వంలో ఎన్ని అంతస్తులు ఉన్నాయో చెప్పడం కాదు, నీవు ఏ లోకానికి వెళ్ళాలి అనే ప్రశ్న కంటే ముందు నీవు ఎలాంటి జీవితం గడుపుతున్నావు అని మనిషిని ప్రశ్నించడం వాటి అసలు ఉద్దేశం. పుణ్యం చేస్తే స్వర్గం లభించవచ్చు,
తపస్సు చేస్తే ఉన్నత లోకాలు లభించవచ్చు. మహాజ్ఞానం వల్ల బ్రహ్మలోకం వరకు చేరవచ్చు. కానీ పరమాత్మను పొందకపోతే ఏ లోకము శాశ్వతమైన విముక్తిని ఇవ్వదు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునునికి లోకాల సంపదల కంటే పరమాత్మ ప్రాప్తి గొప్పదని బోధించాడు. ఈ 14 లోకాలు విశ్వంలోని 14 మహాస్థాయిలుగా ఉన్న మన చైతన్యంలో ఉన్న 14 అనుభవ స్థితులుగా అర్థం చేసుకున్నా వాటి వెనుక ఉన్న ధార్మిక సందేశం మాత్రం స్పష్టంగా ఉంది. అహంకారం, కామం, లోభం, మోహం వైపు దిగజారితే జీవుని చైతన్యం అధోగతిని పొందుతుంది. సత్యం, ధర్మం, తపస్సు, జ్ఞానం, భక్తి వైపు ఎదిగితే చైతన్యం ఉన్నత స్థితులను చేరుతుంది. అయితే పరమగమ్యం ఏ లోకంలోని భోగం కాదు. పరమగమ్యం జనన మరణ చక్రం నుంచి విముక్తి. అందుకే 14 లోకాల గురించి తెలుసుకున్న తర్వాత మనం అడగవలసిన చివరి ప్రశ్న ఏ లోకం అత్యంత అందమైనది అనేది కాదు. ఏ రాజు అత్యంత శక్తివంతుడు అనేది కూడా కాదు. ఈ లోకాలన్నింటినీ దాటి పరమాత్మను చేరడానికి నా జీవితం ఎలా మారాలి అనేదే అసలైన ప్రశ్న. పురాణాల ప్రకారం 14 లోకాలు నిజమైన విశ్వ వ్యవస్థలో భాగాలు. ఆధునిక శాస్త్రం వాటిని పురాణ పేర్లతో ఇప్పటి వరకు నిర్ధారించలేదు. కాబట్టి వాటిని ఆధునిక గ్రహాలుగా నిరూపించబడిన శాస్త్రీయ విషయాలుగా చెప్పకూడదు. అలాగే వాటిని అర్థం లేని కల్పనలుగా తీసివేయకూడదు. అవి సనాతన ధర్మం మనకు అందించిన మహత్తరమైన విశ్వదృష్టి. మనిషి చూసేది మాత్రమే సృష్టి కాదని, మన బుద్ధికి అందిన దానికంటే ఈ విశ్వం ఎంతో విశాలమైనదని, జీవితం భూమిపైన కొన్ని సంవత్సరాలతో ముగిసిపోదని, ప్రతి కర్మకు ఫలితం ఉంటుందని గుర్తు చేసే దివ్యమైన విశ్వపటం. భూలోకం నుంచి సత్యలోకం వరకు ఉన్న పైలోకాలైన, అతలం నుంచి పాతాళం వరకు ఉన్న దిగువలోకాలైన అన్నీ కాలం, కర్మ, సృష్టి నియమాలకు లోబడినవే. వాటన్నింటికీ మూలమైన పరమాత్మ మాత్రం కాలానికి అతీతుడు. అందుకే 14 లోకాల రహస్యాన్ని తెలుసుకోవడం అంటే కేవలం విశ్వ నిర్మాణాన్ని తెలుసుకోవడం కాదు. ఈ అనంతమైన సృష్టిలో మన స్థానం ఏమిటో తెలుసుకోవడం, మన కర్మ మనల్ని ఎటువైపు తీసుకెళ్తుందో తెలుసుకోవడం, చివరికి అన్ని లోకాలకు అతీతమైన పరమసత్యాన్ని చేరుకోవడమే మానవ జన్మకు ఉన్న అత్యున్నతమైన లక్ష్యమని గ్రహించడం. కొన్ని కొండలపై, కొన్ని నదీ తీరాల్లో, మరికొన్ని దట్టమైన అడవుల మధ్య వేల సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులు ఈ దేవాలయాలను దర్శిస్తున్నారు. కానీ ఒక ప్రశ్న మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే అడుగుతారు. దేవుడు సర్వవ్యాపి అయితే దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లోనే పూజ చేస్తే సరిపోదా? దేవాలయాలు ఎప్పుడు నిర్మించబడ్డాయి? సత్యయుగంలో కూడా దేవాలయాలుండేవా? లేక కలియుగంలోనే వాటి అవసరం ఏర్పడిందా? ఒక సాధారణ రాయి ఎలా కోట్లాది మంది నమస్కరించే దైవ విగ్రహంగా మారుతుంది? ఎందుకు దేవాలయంలో అడుగు పెట్టగానే మనస్సు ప్రశాంతంగా మారుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే మన ప్రయాణం ఈ రోజు నుండి కాదు, సృష్టి ప్రారంభమైన క్షణం నుండి ప్రారంభించాలి. ఎందుకంటే దేవాలయాల చరిత్ర దేవాలయాలతో ప్రారంభం కాలేదు, సృష్టితో ప్రారంభమైంది. ఒక్క క్షణం మీ ఊహలకు కూడా అందని కాలానికి వెళదాం. అప్పుడు కాలం లేదు, భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, నక్షత్రాలు లేవు, పర్వతాలు లేవు, సముద్రాలు లేవు, జీవం లేదు, శబ్దం లేదు. అంతా అవ్యక్తంగా అనంత నిశ్శబ్దంలో లీనమయ్యుంది. అప్పుడు పరమాత్మ సంకల్పించాడు, సృష్టి ప్రారంభం కావాలి. ఆ సంకల్పమే ఈ విశ్వానికి మొదటి స్పందన అయ్యింది. ఆ స్పందన నుంచే సృష్టి అనే మహాలీలా ప్రారంభమయ్యింది. సృష్టి విస్తరించడం ప్రారంభమైంది. హిందూ సాంప్రదాయం ప్రకారం సృష్టి, స్థితి, లయ ఈ 3 విశ్వచక్రాలు వ్యక్తమయ్యాయి. బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించాడు. విష్ణువు సృష్టిని పరిరక్షించే బాధ్యతను స్వీకరించాడు. మహేశ్వరుడు లయకారకుడిగా సమస్త విశ్వ సమతుల్యతను నిలబెట్టాడు. దేవతలు, మహర్షులు, లోకాలు, పంచభూతాలు, నదులు, పర్వతాలు అన్నీ క్రమంగా రూపుదిద్దుకున్నాయి.
అలా కాలచక్రం తన తొలి అడుగును వేసింది. సృష్టి తన మార్గంలో ముందుకు సాగుతోంది. దేవతలు, మహర్షులు, మనుష్యులు అందరూ తమ తమ ధర్మాన్ని ఆచరిస్తూ జీవిస్తున్నారు. అప్పుడు ప్రారంభమైంది మొట్టమొదటి యుగం, సత్యయుగం. ఇది సాధారణ యుగం కాదు. ధర్మం 4 పాదాలపై నిలిచిన యుగం. అసత్యం దాదాపు తెలియని కాలం. లోభం, ద్వేషం, అహంకారం చాలా అరుదుగా కనిపించేవి. మనిషి మనస్సు నిర్మలంగా ఉండేది. అందుకే దైవాన్ని చేరుకోవడం వారికి కష్టం కాదు. అయితే ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న వస్తుంది. మహర్షులు దేవుణ్ణి తమ హృదయంలోనే అనుభవించగలిగితే ఈరోజు మనం చూస్తున్న వేలాది దేవాలయాలు ఎందుకు నిర్మించబడ్డాయి? దేవుడు మనిషికి దగ్గర కావడానికి ఆలయాలు నిర్మించబడ్డాయా? లేక మనిషి దేవునికి దగ్గర కావడానికి నిర్మించుకున్నాడా? ఈ ప్రశ్నకు సమాధానం యుగాలు మారినప్పుడు తెలుస్తుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సత్యయుగం ముగిసింది. కాలచక్రం మరోసారి తిరిగింది. ప్రారంభమైంది త్రేతాయుగం. ధర్మం 4 పాదాల నుంచి 3 పాదాలపై నిలిచింది. మనుష్యుల జీవితం మారడం ప్రారంభమైంది. తపస్సు చేసే శక్తి క్రమంగా తగ్గింది. త్రేతాయుగంలో భక్తి ఇంకా బలంగానే ఉంది. కానీ ప్రతి మనిషి మహర్షుల్లా వేల సంవత్సరాలు తపస్సు చేయలేకపోయాడు. జీవితం బాధ్యతలతో నిండిపోయింది. కుటుంబాలు పెరిగాయి, రాజ్యాలు ఏర్పడ్డాయి. అప్పుడు ఒక కొత్త ప్రశ్న ముందుకొచ్చింది. సాధారణ మనిషి భగవంతునికి ఎలా చేరువ కావాలి? ఆ ప్రశ్నకు సమాధానం వెతికింది మహర్షులే. వారు భారతదేశమంతా సంచరించారు. పర్వతాలు, నదులు, అడవులు, గుహలు, అనేక ప్రదేశాల్లో తపస్సు చేశారు. కొన్ని ప్రదేశాల్లో ధ్యానం మరింత లోతుగా సాగుతుందని, మనస్సు సహజంగా ప్రశాంతమవుతుందని వారు అనుభవించారు. అలాంటి ప్రదేశాలనే పవిత్ర క్షేత్రాలుగా గౌరవించడం ప్రారంభమైంది. ఈ పవిత్ర క్షేత్రాలు తరతరాలకు గుర్తుండాలని, అక్కడ ఆరాధన నిరంతరం కొనసాగాలని వేదాలు, ఆగమ సంప్రదాయాలు, భక్తి పరంపరల ఆధారంగా కాలక్రమేణా ఆ పవిత్ర స్థలాల్లో దేవాలయాలు నిర్మించబడడం ప్రారంభమైంది. అలా ఒక కొత్త యుగం ప్రారంభమైంది. కానీ దేవాలయం అనేది కేవలం రాళ్లతో కట్టిన భవనం కాదు. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక విజ్ఞానం. ఆ విజ్ఞానం ఏమిటి? అదే ఈ కథలోని అత్యంత ఆశ్చర్యకరమైన భాగం. ఈరోజు మనం దేవాలయాన్ని దేవుడుండే స్థలంగా భావిస్తాం. కానీ హిందూ సంప్రదాయం ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుడు ఆలయంలో బంధించబడడు. ఆయన సర్వవ్యాపి. అయితే దేవాలయం ఎందుకు? దానికి సమాధానం మనిషి మనస్సులో ఉంది. చంచలమైన మనస్సును దైవం వైపు మళ్లించే పవిత్ర స్థలమే దేవాలయం. ఒక్కసారి ఆలోచించండి. విద్యుత్ ప్రపంచమంతా ఉంది. కానీ దానిని ఉపయోగించడానికి విద్యుత్ కేంద్రాలు అవసరం. అలాగే దైవం సర్వవ్యాపి. కానీ భక్తి, మంత్రాలు, ఆగమ సంప్రదాయం, పూజా విధానాల ద్వారా దైవ సాన్నిధ్యాన్ని అనుభవించేలా రూపొందించబడిన పవిత్ర క్షేత్రమే దేవాలయం. దేవాలయంలో అత్యంత పవిత్రమైన స్థలం గర్భగుడి. ఎందుకది చిన్నగా ఉంటుంది? ఎందుకక్కడ నిశ్శబ్దం ఉంటుంది? ఎందుకు వెలుతురు తక్కువగా ఉంటుంది? భక్తుని చూపు, మనస్సు, ఆలోచనలు అన్నీ ఒకే దైవస్వరూపంపై నిలిచేలా ఆగమ సంప్రదాయం ఆలయ నిర్మాణాన్ని రూపొందించింది. చాలామంది అడిగే ప్రశ్న, ఇది రాయి కదా, దీనికి ఎందుకు నమస్కారం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం ప్రాణప్రతిష్ఠలో ఉంది.
ప్రాణప్రతిష్ఠకు ముందు అది శిల్పం, ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆగమ సంప్రదాయం ప్రకారం అది దైవారాధనకు ప్రతిష్ఠించబడిన మూర్తిగా గౌరవించబడుతుంది. ప్రాణప్రతిష్ఠ ఒక సాధారణ కార్యక్రమం కాదు. వేద మంత్రాలు, ఆగమ శాస్త్ర విధానాలు, హోమాలు, పవిత్ర కర్మలతో దైవారాధనకు ఆలయాన్ని సిద్ధం చేసే మహా సంస్కారం. అందుకే దేవాలయాన్ని పవిత్రంగా గౌరవిస్తారు. దేవాలయంలోకి వెళ్లే ముందు మనం చెప్పులు బయట వదిలేస్తాం. ఇది కేవలం పరిశుభ్రత కోసమే కాదు. భక్తి సాంప్రదాయంలో బయటి ప్రపంచపు అహంకారం, ఆందోళనలు, గర్వం అన్నింటినీ బయటే వదిలి వినయంతో లోపలికి ప్రవేశించు అనే భావనను కూడా ఇది గుర్తుచేస్తుంది. ఆలయంలోకి అడుగుపెట్టగానే మన చేతులు గంటవైపు వెళతాయి. ఎందుకు? సాంప్రదాయం ప్రకారం ఘంటనాదం మన చంచలమైన మనస్సును దైవస్మరణ వైపు మళ్లించే ఒక పవిత్ర ఆరంభం. అది ఇప్పుడు నేను భగవంతుని సన్నిధిలో ఉన్నాను అని మనస్సుకు గుర్తు చేస్తుంది. దేవాలయం ముందు కనిపించే ధ్వజస్తంభం అలంకరణ కోసం కాదు. అది ఈ ప్రదేశం దైవారాధనకు అంకితమైన పవిత్ర క్షేత్రమని సూచించే చిహ్నం. ఆలయంలోకి ప్రవేశించే ముందు మన మనస్సును భక్తితో సిద్ధం చేసుకోవాలని గుర్తు చేస్తుంది. దేవుడి చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేస్తాం? భక్తి సంప్రదాయం చెబుతోంది, నా జీవితానికి కేంద్రం నేనే కాదు, భగవంతుడే అనే వినయపూర్వక భావాన్ని ప్రదక్షిణ గుర్తు చేస్తుంది. అది కేవలం నడక కాదు, ఒక ఆధ్యాత్మిక సాధన. అప్పటి వరకు దేవాలయం ఎందుకు నిర్మించబడిందో తెలుసుకున్నాం. కానీ ఇంకా ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఎందుకు వేల సంవత్సరాలుగా కోట్లాది మంది కష్టాలొచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు ముందుగా దేవాలయానికే వెళ్తారు? ఎందుకు కలియుగంలో దేవాలయాల ప్రాముఖ్యత మరింత పెరిగింది? ఆ సమాధానం మన చివరి ప్రయాణంలో తెలుసుకుందాం. కాలచక్రం మరోసారి తిరిగింది. ద్వాపర యుగం ముగిసింది. ప్రారంభమైంది కలియుగం. పురాణాల ప్రకారం ఇది ధర్మం ఒకే పాదంపై నిలిచిన యుగం. మనిషి జీవితంలో వేగం పెరిగింది, కోరికలు పెరిగాయి, ఆందోళనలు పెరిగాయి, మనస్సుకు ప్రశాంతత తగ్గింది. అలాంటి కాలంలో భక్తికి ఒక ఆశ్రయం అవసరమైంది. అదే దేవాలయం. మనిషి సంతోషంగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళతాడు. బాధలో ఉన్నప్పుడు కూడా దేవాలయానికే వెళతాడు. ఎందుకు? ఎందుకంటే దేవాలయం కేవలం కోరికలు కోరుకునే స్థలం కాదు, మనసుకు ధైర్యమిచ్చే స్థలం, ఆశను నింపే స్థలం, భక్తి ద్వారా మనిషిని తనలోకి తీసుకెళ్లే స్థలం. పూర్వకాలంలో దేవాలయం అంటే కేవలం పూజ జరిగే స్థలం కాదు. అక్కడ వేదాలు బోధించేవారు, సంగీతం వినిపించేది, నృత్యం వికసించేది, అన్నదానం జరిగేది, పండుగలు ప్రజలను ఒక్కటిగా చేర్చేవి. దేవాలయం ఒక గ్రామానికి హృదయం లాంటిది. ఇంట్లో పూజ చేస్తే సరిపోతే తీర్థయాత్ర ఎందుకు? యాత్ర కేవలం ప్రయాణం కాదు. అది మన అలవాట్ల నుంచి, మన అహంకారం నుంచి, మన రోజువారీ పరుగుల నుంచి కొంతసేపు బయటకు వచ్చి దైవస్మరణలో మునిగిపోయే అవకాశం. భారతదేశంలోని ప్రతి పురాతన దేవాలయం ఒక కథ చెప్తుంది. ఒక మహర్షి తపస్సు, ఒక భక్తుని అచంచల విశ్వాసం, ఒక రాజు సమర్పణ, లేదా ఒక దివ్య సంఘటన. అందుకే దేవాలయాలు కేవలం రాళ్ళు కావు, మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలు. ఇప్పుడు మొదట అడిగిన ప్రశ్నకు తిరిగి వస్తాం. దేవుడు ఎక్కడున్నాడు? సమాధానం, అన్ని చోట్ల. అయితే దేవాలయం ఎందుకు? ఎందుకంటే దేవుడు మనకు దూరంగా లేడు, కానీ మన మనస్సే ఆయనకు దూరమవుతుంది. ఆ దూరాన్ని తగ్గించే మార్గాల్లో దేవాలయం ఒకటి. దేవాలయానికి వెళ్ళిన ప్రతిసారి
దేవుడు మారడు. మారాల్సింది మనమే. కోపం తగ్గాలి, అహంకారం తగ్గాలి, కృతజ్ఞత పెరగాలి, కరుణ పెరగాలి. అదే ఆలయ దర్శనం యొక్క అసలు ఫలం. కలియుగంలో జీవితం ఎంత వేగంగా మారినా దేవాలయం మాత్రం మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. ధనం శాశ్వతం కాదు, పదవి శాశ్వతం కాదు, శరీరం కూడా శాశ్వతం కాదు. కానీ ధర్మం, భక్తి, మంచితనం మనతో పాటు నడిచే సంపద. అయితే ప్రతి ఒక్కరూ దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే అది దేవుడికి అవసరం కాదు, మనకవసరం. మనసును నిలబెట్టుకోవడానికి, ధర్మాన్ని గుర్తు చేసుకోవడానికి, కృతజ్ఞత నేర్చుకోవడానికి, మన జీవిత ప్రయాణంలో ఒక్కసారైనా మనలోకి మనం చూడడానికి. దేవుడు ఆలయంలో మాత్రమే ఉండడు, ఆయన ప్రతి హృదయంలో ఉంటాడు. కానీ ఆ హృదయాన్ని మేల్కొలిపే పవిత్రమైన ప్రయాణమే దేవాలయ దర్శనం. యుగాలు మారాయి, రాజ్యాలు మారాయి, నాగరికతలు మారాయి. కానీ దేవాలయాల్లో వెలిగే దీపం ఇప్పటికీ ఆరలేదు. ఎందుకంటే ఆ దీపం రాతి గోడలను వెలిగించడానికి కాదు, మన హృదయాలను వెలిగించడానికి. అదే దేవాలయాల అసలు రహస్యం. శాంతి, శాంతి.